ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులకు అవకాశం అట. ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు. నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం. సంస్థ కార్యాలయాల ముందు భద్రత ఏర్పాటు. బీఆర్ఎస్ ఖబర్దార్, మీడియాపై దాడులు సహించాం. ఇప్పుడు విషయం ఏమైపోయిందంటే ఈ బీఆర్ఎస్ మరి ప్లాన్లు అంతా ఎవరికి గీస్తుంది? నాకు తెలిసి అంతా కేటీఆర్ వ్యవహారమే ఉంటుంది. కేసీఆర్, హరీష్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ తరహా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈ దాడులు చేయడం వల్ల ఇంకా లోపలికి కావడం పార్టీ తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ ఛానల్ వాళ్ళు కరెక్టా, ఆయన ఎండి కరెక్టా, ఈయన కరెక్ట్, అదంతా పక్కన పెట్టండి. అటాక్ అన్నది ఇప్పుడు ఒక రకంగా సరే వాళ్ళ ఇప్పుడు మీకు ఇది మమ్మల్ని అట్లా అంటారా ఇట్లా అంటారా? ఆయన ఏమన్నాడు? తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అన్నాడు. అవును, నిజంగానే మీ జాగీరా? ఎవడి సొత్తు కాదు. కాంగ్రెస్ వాడు జాగీరి కాదు, బీఆర్ఎస్ వాడు జాగీరి కాదు, బీజేపీ వాడు జాగీరి. ఎవడి జాగీరి ఇది? తెలంగాణ ప్రజలు. సో ఆయన దానికి వీళ్ళు బాగా తెగ ఫీల్ అయిపోయి ఇగో హర్ట్ అయిపోయి వీళ్ళు వాళ్ళ మీద అటాక్ చేశారు. ఈ దాడులు అన్నదాన్ని ఎవరు సహించరు. ఫస్ట్ థింగ్, అందులో మీరు అధికారంలో లేరు, మీరు అపోజిషన్లో ఉన్నారు. మీరు వాళ్ళు మాట్లాడిన దాన్ని ఖండించాలి అనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. కేసు వేసుకోవచ్చు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు డెమోక్రటిక్గా అన్ని అవకాశాలు పోయి ఆ ఆఫీస్ ముందు ధర్నా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ దాడి ఎట్లా చేస్తారు మీరు? ఇప్పుడు మీరు ఆంధ్రజ్యోతి ఎండి మీద దాడి చేసిరా, మొన్న మహాన్యూస్ ఎండి మీద దాడి చేసిరా, అక్కడున్న ఆఫీస్ మీద దాడి చేస్తే అక్కడున్న జర్నలిస్టులకి, అక్కడున్న ఆ జర్నలిస్టుల కార్లు అవి పాడైపోతాయి, అవి కదా ఖరాబ్ అవుతున్నాయి, అవి కదా డ్యామేజ్ అవుతున్నాయి. మీరు అనుకుంటున్నారు ఇట్లా దాడులు చేస్తే మా బలం ఏందో కనబడుతున్నదని. బలం కాదని కనబడేది మీ బలహీనత. అది మీరు అటాక్ చేస్తున్నారంటేనే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే రాధాకృష్ణ, అదే మహా టీవీ కానీ ఇంకోటి ఛానల్ కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు అవకాశం, మీకు మంచిగానే సపోర్ట్ చేసిరు కదా. ఒకసారి సపోర్ట్ చేయొచ్చు, ఒక నెల సపోర్ట్ చేయకపోవచ్చు, దానికి రకరకాల లావాదేవీలు కారణాలు ఉండొచ్చు. కానీ మీకు సపోర్ట్ చేసినప్పుడేమో మంచోడైపోతాడు. ఈయన కేసీఆర్, రాధాకృష్ణ బావా అనుకుంటారు, కవితనేమో అంకుల్ అంటది. మీకు నచ్చినప్పుడేమో అంకులు, మీకు నచ్చినప్పుడేమో బామ్మారిది. మీకు కొంచెం అటు ఇటు తేడాలు రాగానే రాళ్ళతో కొట్టుకుంటారు. ఇదేం లెక్క ఇది? ఇప్పుడు వీళ్ళ ఛానల్ వాళ్ళు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజల్లో అంత పెద్ద స్థాయిలో అయ్యో అట్లా దాడి చేస్తారా అనే ఆలోచన కూడా ఎందుకు రావట్లే? ఇప్పుడు మీరు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆ కేటీఆర్ బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలు తీసి బయట పెట్టండి. ఇప్పటికైనా మీ మీద దాడి జరిగింది కదా, పెడతారా? పోయి గౌలిదొడ్డికి పోండి, పోతారా? గౌలిదొడ్డికి పోయి ఆ 5 ఎకరాల భూమి, పేదల భూమిని ఎందుకు కబ్జా పెట్టిరని అడుగుతారా? మీరు ఆ తరహా ఆలోచన కూడా చేయరైతిరి. 10 ఏళ్ళుగా రాష్ట్రం ఆగమాగం అవుతుంటే లాస్ట్ 5 yearsలో ఇంకా దారుణంగా ఉంటే కాంగ్రెస్ గెలుస్తుందేమో అనే ఒక ఆలోచనతో లాస్ట్ ఒక నెల 2 నెలలు సపోర్ట్ చేసిరు. మీరు కొంత ప్రజల పక్షాన కథనాలు రాసుకుంటూ వచ్చారు. కానీ బిఫోర్ అంతా అటు ఇటే ఉన్నారు కదా. మీరు కూడా ఆలోచించాలా. మనం ప్రజల పక్షాన ఉండి వార్తలు రాస్తున్నామా, ఎవరి పక్షాన ఉండి రాస్తున్నామో మనం కూడా ఆలోచించాలి. వీళ్ళకి ఇది కామనే. వీళ్ళకి ఏముందండి, వీళ్ళకి కామనే. ఏ ఛానల్ మీద దాడి చేసినా తప్పే. ఎవరు అంటున్నారు చూడండి, రక్షణ కవచంగా మా కార్యకర్తలు నిలబడతారు, బీఆర్ఎస్ దాడులకు దిగితే టీ న్యూస్ అంతు చూస్తాం. ఎవరు అంతు చూడొద్దు. టీ న్యూస్ అంత ఎందుకు చూడాలి? టీ న్యూస్లో పనిచేసే వాళ్ళు కూడా మళ్ళీ జర్నలిస్టులే, తెలంగాణ బిడ్డలే వాళ్ళు కూడా. దాని మీద మనం ఎందుకు దాడి చేయాలా? వాళ్ళ మీద దాడి చేసినా కూడా తప్పే అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. కేసీఆర్ను ఉద్యమకారుడిగా చూపిందే ఆంధ్రజ్యోతి. మహా టీవీపై దాడి అప్పుడే సీఎం కఠినంగా ఉండాల్సింది. ఏబిఎన్పై దాడి చేస్తే 2 గంటల్లో టీ న్యూస్పై దాడి చేస్తాం. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. ఏ ఛానల్ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. డెమోక్రాటిక్గా ప్రజాస్వామ్యంలో మీరు ఒకవేళ మీ మీద తప్పుడు కథనాలు వచ్చినాయని భావిస్తే కోర్టుకు వెళ్ళొచ్చు, ధర్నాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై బీఆర్ఎస్ వర్గాలు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసు విభాగం అప్రమత్తమైంది. హైదరాబాద్లోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి నిఘా వర్గాలకు దాడి అవకాశాలపై సమాచారం వచ్చినట్టుగా తెలిసింది. ఇట్లా వాళ్ళ బందోబస్తు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తు కల్పించే ప్రయత్నం చేశారు. ఎంతమందిని ఈ రకంగా చేస్తారు? ఇంకొక యాంగిల్లో ఆలోచిద్దాం. ఇప్పుడు మీరు ఇట్లనే ఆంధ్రజ్యోతి మీద ఇంకో దాని ఇట్లనే దాడి చేసుకుంటూ పోతే మీ గురించి మాట్లాడేటోడెవడు?
మీ గురించి మాట్లాడేటోడు ఎవడు ఇక రేపు పొద్దున మీకు ఆ టీవీసే చూసుకోవాల్సిందే. ఇక అది 10 మంది కూడా చూడరు ఆ ఛానల్ని. అట్లనన్నా ఆలోచించాలి కదా. అందరినీ మనం దూరం చేసుకుంటే మన పరిస్థితి ఏంది అన్న ఆలోచన మీకు రావాలి కదా.